హలో అన్న. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఇది కరీంనగర్ అన్న. అన్న చెప్పండి. రుణమాఫీ 2 లక్షల పైన 2 లక్షల పైన వాళ్ళకు ఒక 4 రోజులలో గైడ్ లైన్స్ వస్తున్నాయన్న. 20 తారీఖు తర్వాత వాళ్ళు మీటింగ్ లా డిసిషన్ తీసుకొని చెప్పేస్తారు అన్నా. రైతు బంధు వేయలే ఇప్పటికే, పెట్టుబడి పెట్టున్నాం. అన్ని రకాల బాధలు మనకే ఉన్నాయి. నేనేమంటున్నా, ఇప్పుడు రైతు బంధు కూడా దాంతో పాటు వచ్చేస్తుంది. అయితే వేసేది 2 లక్షలు ఎత్తి అయిపోతుంది అన్న. మళ్ళా ఎందుకట కట్టుడు ఎందుకట? అదే అడుగుతున్నా, వేసేది వేస్తే అయిపోతుంది కదా, వాని ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేడు కదా అంటున్నాం మనం కూడా. వానికి ఏమన్నా ఇంకోసారి పని కథం అయితే మనకు రైతులకి ఓట్లు బీట్లు ఇప్పుడు మాట్లాడద్దు. రుణమాఫీ జరగాలి, రైతు బంధు పడాలి, అన్ని వాటిలకు మనకు బోనస్ ఇవ్వాలి అంతే. అది ఇచ్చినాక మనం ఎవరికి ఇష్టం ఏందనేది మన ఇష్టం ఇక. ఓకే అన్న. హలో హలో అన్న నమస్తే, ఇటు మాట్లాడు అన్న. నమస్తే నారాయణ గౌడ్ అన్న, చెప్పండి. ఎందుకు బంద్ చేశారు? చెప్పండి అన్న. అది 2 లక్షల పైన ఉండే సార్. ఓకే. 2 లక్షల పైన ఉంటే ఆగస్టు 24 తారీఖు నాడు 65,000 కట్టేసిన. 65,000 కట్టేసినావు? 2,50,000 ఉంటే వడ్డీ అంతా కలిపి 65,000 కట్టేసినావు. ఇప్పుడు నీది మొదలు అయిపోతుంది, అందరికంటే మొదలు. అంటే ఈ నెల లాస్ట్ వరకు వస్తుందా సార్? ఈ నెల లాస్ట్ వరకు రాదు. దీని ఏంటంటే, వీళ్ళు ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ గ్రూపింగ్ చేసిన వాళ్ళందరూ ఈ మంత్ ఎండ్ లోపు అయిపోతుంది. 2 లక్షల కంటే ఎక్కువ 2 to 2.5 ఉన్న వాళ్ళది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నీది అవుతుంది. నీది ఎంత ఎక్స్ట్రా ఉండనో ఆ అమౌంట్ ఏ స్లాబ్ లకు వస్తుందో ఉంటది కదా, 3 స్లాబ్లు వస్తాయి. ఆ 3 స్లాబ్లలో దాని ప్రకారం కంటిన్యూగా మీరు కట్టి ఉన్నారు కాబట్టి మీరు మొదలు అయిపోతారు. మీరు కట్టి ఉన్నది కాబట్టి కట్టేటోళ్ళ కంటే ముందు అయిపోతుంది మీరు తొందరగా. బట్ పక్కా అయిపోతుంది అన్న, టెన్షన్ ఏం లేదు. మీరు అంతగానం కట్టి ఉన్నారు, కాకపోతే మనం ఊకునేది ఏం లేదు, పక్కా అయిపోతుంది. థ్యాంక్ యూ అన్న. హలో 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 అన్న నమస్తే. అన్న చెప్పండి. నాది 2 బ్యాంకులలో ఉన్నదన్న. ఓకే. 2 బ్యాంకులలో ఉన్నది, 2 శివార్లలో భూమి ఉండే. ఓకే. ఒకటి మా ఊరు విలేజ్, ఇంకోటి పక్క ఊరు విలేజ్ లా 2 భూముల పాస్బుక్లు ఉన్నాయి. ఉంటే 2 బ్యాంకులలో ఒకటి ఒకడబెట్టి ఒకటి ఒకడబెట్టి 7,50,000 తీసుకున్నా. 3 లక్షల బాధ్యత రుణం. అది ఇప్పుడు కట్టమని అంటాను. ఇప్పుడు అట్టితో ఎక్కువ కావా అయితే ఇంకోటి, నువ్వు కట్టేదేం లేదు ఇప్పుడు. వాళ్ళు కొంచెం టైం ఉన్నది, ఒక 4 రోజులలో మనకు ఏవో ఒక రకంగా గైడ్ లైన్స్ వస్తాయి. నిన్ననేమో రేవంత్ రెడ్డి గారేమో మీది కట్టాలి అనేమో నిన్న అన్నాడు కదా. మీది కట్టాలంటే ఏది కట్టాలి, ఏ లోన్ కట్టాలి, ఏ బ్యాంక్ లో కట్టాలి, ఇంట్లో 3 ఉంటే ఎవరిది కట్టాలి, అన్నదమ్ముల మధ్య తాకులాటలు పెట్టుడా, ఇది పంచాయతీలు పెట్టుడా గ్రామాలలో కాదు కదా. అందుకే అన్న 4 రోజులు వెయిట్ చేస్తే ఆ 2-3 రోజులలో ఖచ్చితంగా మనకు ఏదో రకమైన గైడ్ లైన్స్ ఇస్తారు. అధికారులు అందరూ సూచనలు ఇస్తా ఉన్నారు వాళ్ళకి. అది కన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినాక మనకు క్లారిటీ ఇస్తారు. ఏ బ్యాంక్ లో లోన్ తక్కువ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి ఎంత కట్టాలనేది క్లారిటీ వస్తాయి. అది బ్యాంక్ లో చెప్తాయి మనకు. అదే అన్న చెప్పాలని నేను కూడా అడుగుతున్నా. చెప్తేనే అవుతుంది, చెప్పకపోతే కాదు. ఓకే అన్న. చాలా రోజుల నుంచి అన్న ట్రై చేయబట్టి దొరికినా కదా అన్న, ఈరోజు దొరికినా కదా, హ్యాపీ కదా. రుణమాఫీ జరిగిపోయినాక మొత్తం సంతోషంగా నాకు ఫోన్ చేయి. థ్యాంక్ యూ అన్న. హలో హలో నమస్కారం అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. చెప్పండి. నవిపేట అన్న. ఏం లేదన్నా, ఇది మా సొసైటీలో రుణానికంటే 3 అంతలు ఎక్కువ వేసిండు. గట్లెట్లయితుంది ఏమో అన్న, చూస్తే నేపై తప్పులు జరిగినాయి, పొరపాటు జరిగినాయి అని చెప్తారు. ఇక్కడ దాదాపు 100 మంది కన్నా నేను మీకు మెసేజ్ మీద పెట్టినా కానీ ఏం లేదన్న, మాకు ఎస్పీలో ఉంది సొసైటీ భార్య పిల్ల, అక్కడ డబ్బులు వేసారు.
40,000 ఉంటే 1,26,000 ఓకే. బ్యాంక్ లో 1 లక్ష ఉంటుంది, 2 లక్షల పైన అయిపోయింది. 2 లక్షల పైన అయిపోయింది. 28 రోజన్నా మీటింగ్ బాడీ మీటింగ్ పెడితే సరి చేసి పంపిస్తామంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి అంతే ఉంటున్నది లోన్. ఎట్లా అన్నది పైన ఉన్న దానికి మనకి ఫస్ట్ ఇప్పుడు ఏ క్లారిటీ రాలేదు కదన్నా. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఏం చేయాలి, ఎప్పుడు కట్టాలి, కట్టగలుగుతామా కట్టలేమా, కట్టలేని వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఇస్తారా అనేది కూడా తెలుస్తుంది. అందుకే ఒక 1 వీక్ వెయిట్ చేయండి అంతే. 1 వీక్ లో మనకు క్లారిటీ వస్తుంది. నా వార్తలను మీరు ఫాలో కండి, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా పక్కగా ఇస్తాను మీకు నేను. ఎందుకంటే నేను ఫాలో అయ్యేది అన్న, నేను ఇప్పుడు ఫాలో కమ్మని చెప్పేది నా కోసానికి కాదు, మీకోసానికే. ఆ వార్తలు మీకు నచ్చినంత వరకే చూడండి, ఆ తర్వాత కూడా నన్ను ఎప్పటికీ చూడండి అని నేను చెప్పా. నాకు ఇది అందుకోసం అంటున్నా, నా ఛానల్ కనీసం నేను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, నాకు ఛాయ్ పైసలు వేయనుకుంటే అడుగుతలేను, అడగ కూడా భవిష్యత్తులో. నేను అడిగేది ఒక్కటే, రైతుల పక్షాన మాట్లాడుతున్నా, మీరు మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మాట్లాడతా, సాల్వ్ అయినాక మీ ఇష్టం, చూస్తారా లేదా కంటిన్యూ చేస్తారా లేదా మీ ఇష్టం. నేను మాత్రం కంటిన్యూ చేస్తాను రైతుల కోసం ఎప్పటికీ ఎల్లకాలం. అది పక్కా మీరు నాకు సపరేట్ గా మాట్లాడదామన్నా, దాని సంగతి చేద్దాం. ఏ కుంభకోణమైనా, ఏ గ్రామంలో అయినా, ఏ అధికారి ఇబ్బంది పెట్టినా, ఏ నాయకుడు ఇబ్బంది పెట్టినా మన బట్టలు ఇప్పదీసి మన ఈ పంత వాళ్ళకి చంపుదాం, ఎవరిని విడిచిపెట్టేదిలే. ప్రతి అంశంలో అన్న నేను ఈ ఒక్కటే కాదు, ఈ రోజు రైతులతో మాట్లాడుతున్నా, ఎందుకంటే రైతులది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి. దీని తర్వాత ఏ సమస్య ఉన్నా సరే నేను మీకోసం ఖచ్చితంగా మాట వినిపిస్తా, నా గలం మీకోసమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న.